నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హెచ్ఆర్ టీవీ9 న్యూస్. బొయ్యూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన వీరాభిమానులు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన వీరాభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. అభిమానులు కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు 30 మంది ముందుకు వచ్చారు. సేకరించిన రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కేవలం సినీ హీరో మాత్రమే కాదు, సామాజిక సేవకు ప్రతిరూపంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి. తన అభిమానులను కూడా సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తున్న చిరంజీవి స్ఫూర్తి అభినందనీయం. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న అభిమానుల సేవాభావం ప్రశంసనీయం. అభిమానం అంటే కేవలం సంబరాలు చేసుకోవడమే కాదు, సమాజానికి ఉపయోగపడే సేవ చేయడమేనని అభిమానులు చాటి చెప్పారు. చిరంజీవి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆయనపై ఉన్న అభిమానానికి నిజమైన నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి అని, ఆయురారోగ్యాలతో ఉండాలి అని అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉయ్యూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, బంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, శ్రీనివాస్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు, తోట శివరామకృష్ణ పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా చిరంజీవి వీరాభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అని సిఐ రామారావు అన్నారు. రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న అభిమానులకు తమ తరపు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రక్తదాన కార్యక్రమం మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్ కరీం, క్యూర్ అండ్ కేర్, ముజీబ్, గ్రేస్ హాస్పిటల్ వేణు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో శివప్రతాప్, ప్రవీణ్ బాబు, మూర్తి, సాయి, సత్య, వరుణ్ కుమార్, రవికుమార్, దాము, సూర్య, మహాలక్ష్మి, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేసే చిరంజీవి గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక హీరో అంటే జస్ట్ సినిమాలు చూసి వెళ్ళకుండా ఏదో ₹1 ఇచ్చామా, సినిమా చూసామా, అక్కడితో ఎంజాయ్ చేసామా, సంతోషంగా బయటకు వచ్చామా అని కాకుండా ఇలా బ్లడ్ డొనేషన్ కానీ, ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ ఇలా సేవ చేయాలి, ఒక మనిషిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అంటానికి, అండ్ ఎదుగొద్ది ఒదిగుండాలి అని ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ దాకా వెళ్ళి ఒక చిన్న హీరో నుంచి స్టార్ట్ చేసి సుప్రీం హీరో అయ్యి, డైరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో అయ్యి, మెగాస్టార్ చిరంజీవి అయ్యి, పద్మవిభూషణ్ వచ్చి రేపొద్దున భారతరత్న కూడా త్వరలో తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉయ్యూరు సెంటర్లోని కోనపరెడ్డి సాయి ఆధ్వర్యంలో మరి సర్తాపన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ డొనేషన్ ఇప్పటికి 30 నుంచి 40 వరకు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ లోపు ఒక 100 వరకు బ్లడ్ డొనేషన్ ఇస్తారని అభిమానులు అనుకుంటూ మేము చిరంజీవి గారు అంటే మొదటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరుగుతూ ఇవాళకి ఆయన సినిమాలే కానీ ఆయనతో ఆదర్శంగా తీసుకొని మేము కూడా చిన్ననాటి నుంచి కూడా ఆయన ఆదర్శాలు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన కొన్ని సినిమాలు చూసి కూడా మేము ఇంప్రెషన్ అయ్యి వాళ్ళ ఉన్న వాళ్ళ బ్రదర్స్ కూడా అదే విధంగా ఆయన సేవా కార్యక్రమంలో ఆయన అడుగుజాడలో నడుస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు గుడ్డ బ్యాండర్ల నుంచి కూడా ఇవాళ ఫ్లెక్సీల వరకు కూడా మేము చిరంజీవి గారి అభిమానాన్ని చాటుకుంటూ ఉయ్యూరు సెంటర్లో ఎంతో ఘనంగా ఆయన సంబరాలు జరుపుతూ ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఇది బాగునవ్వకుండా మా మరీ బ్రదర్స్ అటు కోనపరెడ్డి సాయి యూత్ ఆధ్వర్యంలో ఆ పండగ వాతావరణాన్ని గత 5 సంవత్సరాలుగా ఆ పండగ వాతావరణాన్ని కూడా ఎక్కడ మర్చిపోకుండా ఆ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున బ్లడ్ డొనేషనే కానీ అప్పుడు చేసిన కన్నా కూడా ఇప్పుడు చాలా ఇదిగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అభిమానిస్తూ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనుషులు ఋషులు అవుతారు అనేదానికి నిజమైన ఉదాహరణ మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు నుంచి ఇవాళ భారతదేశంలో ఒక అత్యున్నత స్థాయిమైన పద్మవిభూషణ్ తీసుకుని అందరు స్టార్ హీరోల కంటే కూడా దీనికి ఒక ప్రథమ స్థానం అనేది ఒక భారతదేశ చరిత్రలో ఆయనకు ఒక పేరుంది. సో ఆయన నటించిన సినిమాల నుంచి వచ్చి తర్వాత సేవా దృక్పథంలో వచ్చి దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని
ఈ బ్లడ్ క్యాంప్ చేయడం జరుగుతున్నది. వరుసగా ఇది 5వసారి మేము చేస్తున్నాము. 30 మందితో స్టార్ట్ అయ్యి 100 పైచిలకు వరకు ఈ సంవత్సరం ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బంది వారికి మరియు శ్రీనివాస విద్యా సంస్థలు శ్రీనివాస్ గారికి, మ్యాక్స్ హాస్పిటల్ కరీం గారికి, సిఏ గారు రామారావు గారికి, బంధుమిత్రులు అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మెగా రక్తదాన శిబిరాన్ని కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీడియా మిత్రులు అలాగే అభిమానులందరికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని కూడా ఆదరిస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని, అలాగే ప్రజలందరికీ కూడా మా యొక్క సర్వీస్ని ఉపయోగించుకుంటూ గత 5 సంవత్సరాలుగా పైగా అందరికీ కూడా సర్వీస్లను ఇచ్చి ఇన్ఫర్మేషన్ చేసామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తారని చిరంజీవి గారి 71వ జన్మదిన సందర్భంగా ప్రతి 5 సంవత్సరాలు నేను స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తామండి. దాంట్లో జన్మదినాలుగా అంటే 30, 20, 50, 70, 100 దాకా వెళ్ళిందండి. ఇంకా ముందు ఇంకా తిరుగుతారని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి సేవలు ఇంకా మరిన్ని చేయాలని అనుకుంటున్నాము. దానికి ఇంకా ప్రజలు కూడా సహకరిస్తే ఇంకా ముందుకు అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారి 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఉయ్యూరులో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రవీణ్ అన్న, ప్రతాప్ అన్న, అలాగే సాయి గారు, సత్యం గారు, మూర్తి గారు, ఇలాగే వాళ్ళ బృందం 5 సంవత్సరాలుగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది ఇప్పటివరకు 40 మంది దాకా బ్లడ్ క్యాంపు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ కల్లా సుమారుగా 100 మంది అవ్వచ్చని అనుకుంటున్నాం. ఇలా 100 మంది ఇవ్వడం అంటే ఇక్కడ మాటలు కాదు. చిరంజీవి గారి మీద అభిమానంతో ఎంతమంది రావడం అనేది చాలా అదృష్టం చెప్పాలంటే. చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకుంటూ చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకనే చిరంజీవి గారు ఎప్పుడు కూడా 100 ఏళ్ళు వర్ధిల్లాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గత 5 సంవత్సరాలుగా మేము ఒక కంపెనీ కింద ఏర్పాటు చేసుకుని మరి అండ్ బ్రదర్స్, ప్రతాప్ అండ్ ప్రవీణ్, సాయి, వరుణ్ అండ్ మూర్తి నాతో కలిసి ఒక సొసైటీ అంటే ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాం చిరంజీవి గారు. దేనికి పెడుతున్నామంటే చిరంజీవి గారు సేవా దృక్పథంలో చాలామందికి రక్తదానం ఇవ్వడం వల్ల కొన్ని ప్రాణం నిలబడుతుందన్న ఉద్దేశంతో ఆయన స్థాపించింది. నేను కూడా ఇక్కడ కంటిన్యూగా చేస్తున్నాను. ఇక్కడ చాలామంది మెగా అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు, అసోసియేషన్గా వస్తున్నారు. ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇచ్చేటప్పుడు 30 నుంచి 50 మంది దాకా బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. తర్వాత కొందరు డైరెక్ట్గా నెంబర్లో మెన్షన్ చేసుకుంటాము. వాళ్ళ గ్రూప్స్ ద్వారా ఇంకెవరికైనా మధ్యలో అవసరమైనా కానీ వాళ్ళు ఫోన్ చేసి అడిగినా కానీ మేము బ్లడ్ అనేది డొనేషన్ చేస్తున్నాము, వాళ్ళ ద్వారా పంపిస్తున్నాము. ఈ విధానం వ్యక్తులు ద్వారా మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి బ్లడ్ డొనేషన్ ఇస్తున్నాం అన్నమాట. అలా చాలామంది ప్రెగ్నెన్సీకి ఇచ్చాము. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆపరేషన్ ఇప్పటికే 1000 పైన మేము ఇంతమందికి ప్రాణం నుంచి కాపాడడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇచ్చారు. విధానం ఇచ్చేటప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది అంటే బ్లడ్ అనేది మనం కొత్తగా తయారు చేసుకోలేదు, ఒకరి నుంచి ఇంకొకరికి ఇంప్లిమెంట్ చేయడం తప్ప. అందుకేంటంటే ఉన్నప్పుడే వయసులో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు మనుషులు ఇవ్వగలరు. తర్వాత ఏమైనా వాళ్ళకి హెల్త్ ఇబ్బందులు వస్తే వాళ్ళు ఇవ్వలేరు. అందుకేనండి ఎంకరేజ్ చేస్తున్నాము. యువత ఎక్కువ మంది అభిమానులు కానీ యువత కానీ ఇంకొకరు యొక్క ప్రాణం కాపాడడానికి చాలా దోహదం పడుతుంది. ఇలాంటి క్యాంప్స్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాము సొసైటీ కింద. అండ్ ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఇవ్వడం వల్ల కూడా ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతాం. రాగం